ఎక్కడైనా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ఫుల్ జోష్‌లో అదిగాక 164 సీట్లు వచ్చినాయి కాబట్టి అసలు అవతల ప్రతిపక్ష పార్టీని దేకను కూడా దేకకుండా మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి, వాటికి కావాల్సిన ఫండ్స్ ఎలా చేసుకోవాలి, అంతా మనమే ఏలాలి అన్నట్టుగా ఉంటారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఏదో ఒక నిరుత్సాహంలో ఉండి భయంతో ఉన్నట్టు ఎక్కడికి పోయినా సరే ప్రతి మీటింగ్లో ప్రజల ముందు భూతాన్ని భూమిలో పాతేయండి, పాతేసి ఆ పాతేసిన తర్వాత కాంక్రీట్ కూడా వేయాలి, నెత్తిన ఒక రూపాయి పెడితే ఎవరు కొనరు, ఇలాంటి వాడు మీకు కావాలా, నేనున్నాను, నేను పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటారు, మా ఇద్దరి కంటే ఎక్కువ చదువుకున్నాడా, వాడెందుకు మీకు అన్నట్టుగా ఆయన మాట్లాడటం మాత్రం బాధాకరం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు, రాష్ట్రానికి ఏదైనా చేస్తాడని రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం మాత్రం బాధాకరం.